జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మరోసారి వాయిదా పడింది. బేయర్ పోడియం వద్ద బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆందోళనతో మరోసారి కౌన్సిల్ వాయిదా పడింది. అంతకుముందు పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నిరసనకు దిగింది. మేయర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ఏ అన్నారు మేయర్ విజయలక్ష్మి. ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ కౌన్సిల్లో బీజేపీ ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం నెలకొంది. బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ను ఎంఐఎం కార్పొరేటర్లు నెట్టేయడంతో గొడవ జరిగింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. ప్రస్తుతానికి సమావేశం వాయిదా పడ్డట్టు మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ వాయిదా ఎప్పుడు ఉండబోతోంది? ప్రెజెంట్ అప్డేట్ ఏంటి? 15 నిమిషాలు టీ బ్రేక్ వచ్చింది, మళ్ళీ స్టార్ట్ అయింది. ప్రస్తుతం సభలో కొంత గందరగోళ వాతావరణం అయితే ఉందని చెప్పుకోవాలి. ముగ్గురు పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు పోడియం దగ్గరికి వెళ్లి నిరసనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఒకవైపు బీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ రిజైన్ చేయాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంటే బీజేపీ నగరంలో అభివృద్ధి అంతా కూడా కుంటుపడిందంటూ బీజేపీ చెప్తా ఉంది. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ఉన్నారు. ఏం జరుగుతుంది? ఇప్పుడు మేము ప్రజా సమస్యలు పైన చర్చించాలని చెప్పి పట్టుబడతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మాన్సూన్ కాబట్టి ఈ నాలా డీసిల్టింగ్ పనులు కానివ్వండి, గుర్రపు డెక్క తీసివేత కానివ్వండి, వాటర్ వర్క్స్ అధికారులను ప్రత్యేకంగా పిలిపించాం. అనేక సమస్యలు ఉన్నాయి వాటర్ వర్క్స్ సంబంధించి. వాటర్ వర్క్స్ అధికారులు ఎస్టీపీలు పెట్టి మురిగినీటిని శుభ్రపరచకపోవడం వల్ల అవి చెరువుల్లోకి చేరి గుర్రపు డెక్క వచ్చి దోమలు వచ్చి ప్రజలు చచ్చిపోతున్నారు. చెరువులు పాడైపోతున్నాయి. అక్కడే వినాయకుడిని వేస్తున్నాం, అక్కడే బతుకమ్మని వేస్తున్నాం. ఆ చెరువులు శుద్ధి చేయకపోతే దోమల సమస్యతే కాదు, గుర్రపు డెక్క సమస్యతే కాదు, వాటర్ ప్రెషర్ ఇష్యూస్ ఉన్నాయి, బిల్డింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే ఇంజనీరింగ్ సమస్యలు ఉన్నాయి. మళ్ళా నాలా డీసిల్టింగ్ అనేది ఇప్పుడు జరగలేదు. నాలా డీసిల్టింగ్ చేయకపోతే కొంచెం వర్షం పడితే చాలు రోడ్డు మీదకి వాటర్ వచ్చేసి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ ప్రజా సమస్యలపై మేము చర్చించాలనిస్తే కావాలని కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పలేక కుమ్ముక్కై అంటే వాటర్ బోర్డు చైర్మన్ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రివ్యూ చేయలేదు కాబట్టి, అన్ని శాఖలు ఆయన దగ్గరే ఉన్నాయి కాబట్టి, 6 నెలల పరిపాలన పూర్తిగా కుంటుపడ్డది కాబట్టి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను బయటకు వస్తున్న భయంతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. వీళ్ళిద్దరు కుమ్మక్కై ప్రజా సమస్యలు చర్చకు రానియకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజా సమస్యలు పూర్తి స్థాయిలో చర్చకు వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ పక్షాన మేము నిలబడతాం. పూర్తి స్థాయిలో సమస్యలు చర్చించా బయటకు వస్తాం. మొత్తానికి ప్రజా సమస్యల మీద బీజేపీ ఫైట్ చేస్తూ ఉంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రం ఈ కుమ్మక్కయి రాజకీయాలు చేస్తూ ఉంది. సభ నడవనీయకుండా అడ్డుకుంటుంది అన్నటువంటి అంశాన్ని బీజేపీ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా, ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. ఒక 2-3 మాత్రం గైహాజరయ్యారు. సబితా ఇంద్రారెడ్డి, అట్లాగే పటాన్ చెరువు ఎమ్మెల్యే అయినటువంటి గూడెం మైపాల్ రెడ్డి, వీళ్ళు హాజరు కాలేదు. అధిష్టానం చాలా స్పష్టంగా చెప్పింది, ఈ రోజు జరగబోయేటువంటి సభకు ఖచ్చితంగా అందరూ హాజరు కావాల్సిందే అన్నటువంటి అంశము. అట్లాగే అవిశ్వాసం పెట్టాల్సిందిగా కూడా కొంత అధిష్టానం ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో సభ జరిగేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనబడట్లేదు. మేయర్ రిజైన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సభ మళ్ళీ స్టార్ట్ అయింది. ఏం జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంటుంది. హరిత, థ్యాంక్ యూ శేఖర్.